హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి కొన్నాళ్లుగా ప్రభుత్వానికి చెవిలో జోరీగిలా మారిపోయాడు. దాంతో అతడి దూకుడుకు చెక్ పెట్టాలని భావించింది. కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రభుత్వానికి కలిసొచ్చింది. రైట్ టైం చూసి కౌశిక్ రెడ్డికి చెక్ చెప్పింది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై ప్రభుత్వం కొంత సీరియస్ గానే ఉంది. ప్రతి చిన్న విషయానికి కూడా పోడియం దగ్గరికి రావడం, పనిగట్టుకుని సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రభుత్వం గుర్తించింది. ఏదైనా సీరియస్ విషయంపై అలాంటి దూకుడుగా వ్యవహరిస్తే ఓకేగాని ప్రతి అంశంలో కూడా కౌశిక్ రెడ్డి అలాగే ప్రవర్తిస్తూ ఉండడం ప్రభుత్వానికి చికాకు తెప్పించింది. అతడిపై చర్యలు తీసుకునేందుకు సరైన సమయం కోసం వేచి చూసింది. మరోవైపు కౌశిక్ రెడ్డి కూడా ప్రభుత్వ వ్యూహంలో పడిపోయారు. మైనింగ్ అక్రమాలపై అసెంబ్లీలో గందరగోళం జరిగింది. ఆ సమయంలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచితంగా ప్రవర్తించారు అనేది అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. కడియం శ్రీహరి సభలో మాట్లాడుతున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేతిలో తుపాకీతో కాల్చేస్తున్నట్లు పోజులిచ్చారట. అలాగే అసభ్యంగానూ ప్రవర్తించాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2 ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ఆన్ ఎ మోషన్ టు ద కమిటీ ఫర్ ఎంక్వైరీ అండ్ రిపోర్ట్. సీఎం స్పందించడానికి ముందే సభలో కాంగ్రెస్ దళిత గిరిజన ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, ఆయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి గోండాగిరి చేస్తున్నారు అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. కడియం శ్రీహరిని హత్య చేస్తాము అన్న పాడి కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం డిమాండ్ చేశారు. గతంలో నిరసన చేస్తేనే సంపత్, కోమటిరెడ్డి, వెంకట్రెడ్డి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం గుర్తు చేశారు. ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు. అధ్యక్ష వారి సభ్యత్వం. అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి. అధ్యక్ష ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద? అధ్యక్ష గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. అధ్యక్ష శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు 40 సంవత్సరాలుగా ఈ శాసనసభల్లో మంత్రిగా అనేక హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. అధ్యక్ష అట్లాంటి వ్యక్తిని హత్య చేస్తామని చెప్పినటువంటి, చంపుతామని చెప్పేసి హావభావాల్ని ప్రకటించినటువంటి వ్యక్తిని ఈ శాసనసభ నుంచి శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేయాలి. పాడి కౌశిక్ రెడ్డి సభలో వ్యవహరించిన వీడియోలను ప్రభుత్వం విడుదల చేయాలని భావించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి వీడియోలను పరిశీలించారు. ఆ తర్వాతే అసెంబ్లీలో ప్రకటన చేశారు. నిజానికి కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి అనుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, సంపత్లను డిస్మిస్ చేసినట్లు చేయాలని సీరియస్ గా కసరత్తు చేశారు. అయితే నిబంధనలు పాటించాలి అనే సూచన కూడా కాంగ్రెస్ సభ్యుల నుంచి వచ్చింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేసింది ప్రభుత్వం. అందుకు స్పీకర్ కూడా అంగీకరించారు. వీలైనంత త్వరగా ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి పాడి కౌశిక్ వ్యవహార శైలిపై విచారణ జరపనుంది. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈరోజు ఈ సభలో జరిగిన సంఘటన, ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన, సీనియర్ శాసనసభ్యులైన కడియం శ్రీహరిపై వారి ఆహాభావాలు, వారి బాడీ లాంగ్వేజ్, వాటిని అన్నిటిని కూడా ఖండిస్తూ దిస్ మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ద కమిటీ ఆన్ ఎథిక్స్ టు ఎగ్జామిన్ థరోలీ అండ్ రికమెండ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్. అధ్యక్ష కౌశిక్ రెడ్డి సభ్యత్వంపై సభలోనే నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పటికీ
న్యాయపరంగా చిక్కులు రాకుండా ఉండడానికి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసింది ప్రభుత్వం. త్వరలోనే కమిటీ ఏర్పాటు కానుంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని విచారణకు పిలువనుంది ఎథిక్స్ కమిటీ.